హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ సిరీస్లో 4th వీడియో వచ్చేసిందంటే మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ని చూద్దాం. సో మన ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే చూడండి, మనకి 3 ఉన్నాయి అందులో సబ్మిట్స్. సో ఫస్ట్ వన్ ఏంది, 7 పవర్ 1 ప్లస్ ఎక్స్ రాసుకుందాం. 7 పవర్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 7 పవర్ 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 50. దీన్ని సాల్వ్ చేయమంటుండు. అంటే ఇక్కడ సాల్వ్ చేయమంటే మనల్ని ఏం కనుక్కోమంటున్నట్టు, అల్టిమేట్గా ఎక్స్ వాల్యూ కనుక్కోమంటుండు. మన చాప్టర్ ఏమో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, కానీ ఇక్కడ మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కనిపించట్లేదు. ఎట్లా అంటే మనకి ఈ పర్టికులర్ చాప్టర్లో ఏ సమ్ వచ్చినా కానీ అల్టిమేట్గా దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా కన్వర్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ అవర్ మెయిన్ థింగ్. సో చూడండి, నేను ఒక ఫార్ములా రాస్తున్నా, a పవర్ m ఇంటూ a పవర్ m ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ n ప్లస్ n. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి 7 పవర్ 1 ప్లస్ ఎక్స్ ఉంది, అంటే a పవర్ m ప్లస్ n ఫార్ములా ఉంది కదా, దాన్ని నేను a పవర్ m ఇంటూ a పవర్ n అని రాసుకోవచ్చా? ఎస్. సో ఇప్పుడు నేను అదే చేస్తున్నా, 7 పవర్ 1 ఇంటూ 7 పవర్ ఎక్స్ ప్లస్ చూడండి a పవర్ m బై a పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ m మైనస్ n. చూడండి ఇక్కడ మనకేముంది, 7 పవర్ 1 మైనస్ ఎక్సా, విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a పవర్ m మైనస్ n. దాన్ని నేను 7 పవర్ 1 బై 7 పవర్ ఎక్స్ అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. 7 పవర్ 1 బై 7 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 50. అయితే ఇట్లా రాసుకోవడం వల్ల నీకు యూజ్ అయిందంటే మనం ఇందులో సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడతామన్నమాట. సో 7 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీ అనుకుంటున్నాను నేను. ఓకే, దీన్ని టీ అనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, 7 పవర్ 1 అంటే 7 కాబట్టి ఇంటూ 7 పవర్ ఎక్స్ అంటే టీ ప్లస్ 7 బై 7 పవర్ ఎక్స్ అంటే టీ ఈజ్ ఈక్వల్స్ టు 50. చూడండి జాగ్రత్తగా, 70 ప్లస్ ఓకే ఎల్సిఎం చేసేద్దాం డైరెక్ట్. ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది మనకి, 70 ఇంటూ టీ 70 స్క్వేర్ ప్లస్ 7 బై టీ ఈజ్ ఈక్వల్స్ టు 50. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాం. క్లియరా? తర్వాత ఈ టీని పంపిస్తే 70 స్క్వేర్ ప్లస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 50 ఇంటూ టీ 50t. 50t పంపించండి, 70 స్క్వేర్ మైనస్ 50t ప్లస్ 7. క్లియరా? ఈ ప్లస్ 50t ఇటు వస్తే మైనస్ 50t అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఫ్యాక్టరైజ్ చేయొచ్చా? ఎస్, ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. ఎట్లా చూడండి, ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని మల్టిప్లై అండి. 7 ఇంటూ 70 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 49t స్క్వేర్. ఇప్పుడు దీనికి నేను ఫ్యాక్టర్స్ రాసుకుంటున్నాను. చూడండి ఎట్లా రాసుకోవాలి, మనకి మధ్యలో మైనస్ 50t రావాలి. సింపుల్, 49t మైనస్ 49t ఇంటూ మైనస్ టీ అంటే ప్లస్ 49t స్క్వేర్ వస్తుంది, మైనస్ 49t మైనస్ టీ అంటే మైనస్ 50t వస్తుంది. సో ఈ విధంగా మనకి ఫ్యాక్టర్స్ రాసుకోవడం తెలిస్తే సాల్వ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా? సో చాలామందికి ఇక్కడనే ఈ పర్టికులర్ దగ్గర వాళ్ళకి ఐడియా అనేది స్ట్రక్ కాదు. ఓకే, సో 70 స్క్వేర్ మైనస్ 49t అంటే 70 కామన్ తీయాలి. అప్పుడు ఏమొస్తుంది మనకి, t మైనస్ 7. క్లియర్? మళ్ళీ -1 కామన్ తీస్తే t మైనస్ 7. సో 70 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0, t మైనస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 0. క్లియర్గా అర్థమైందా? చలో, 70 ఈజ్ ఈక్వల్స్ టు 1, t ఈజ్ ఈక్వల్స్ టు 1/7, t ఈజ్ ఈక్వల్స్ టు 7. చూడండి, నాకు t 1/7 వచ్చింది, t 7 వచ్చింది. యాక్చువల్గా మనకి ఏం కావాలి చెప్పండి, ఎప్పుడైనా మనకు సాల్వ్ అని చెప్పి ఇట్లా ఏదైనా ఒకటి వచ్చింది అనుకో, అందులో వేరియబుల్ చూసుకోండి, ఏంది ఎక్స్, మనం ఎక్స్ కనుక్కోవాలి. సరే, ఇప్పుడు టీని ఏమనుకున్నాం మనం, 7 పవర్ ఎక్స్. సో చూడండి, 7 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/7. 7 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఈ 7ని మీడికి తీసుకెళ్తే 7 పవర్ -1. ఇఫ్ బేసెస్ ఆర్ ఈక్వల్ వీ కెన్ ఈక్వేట్ ద పవర్స్ కదా. సో పవర్స్ ఏమున్నాయి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1 ఒకటి. నెక్స్ట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 7 అన్నాడు కాబట్టి టీ ప్లస్లో ఏం పెట్టుకోవచ్చు, 7 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 7 పవర్ 1. సేమ్, ఇఫ్ బేసెస్ ఆర్ ఈక్వల్ వీ కెన్ ఈక్వేట్ ద పవర్. సో ఎక్స్ వాల్యూ ఏంది, +1 -1. సో ఈ విధంగా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేది వేరే ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి, క్వైట్ డిఫరెంట్ క్వశ్చన్ అనమాట. x/x-3 ప్లస్ x-3 బై, క్లియరా?
అయితే ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాము అంటే దీన్ని రెండు విధాలుగా సాల్వ్ చేయొచ్చు. స్క్వేరింగ్ చేయొచ్చు, అదంతా చేయొచ్చు, లేదా సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడచ్చు దీని లెక్కనే. సో ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ నేను ఎట్లా వాడతాను చూడండి. x/(x-3) నేను t అనుకుంటున్నా. అసలు మీకు ఐడియా ఎట్లా వస్తుంది దాన్ని t అనుకోవాలంటే అల్టిమేట్గా మనకి కొంచెం ఆఫ్ బీట్ ఉన్న క్వశ్చన్స్ ఏమైనా సరే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఇట్లా మనం ఏదో ఒక దాన్ని t అనుకొని ఆ టోటల్ ఈక్వేషన్ని t టర్మ్స్లో రాసుకోవడానికి ట్రై చేయాలి. చూడండి x/(x-3) t అంటే x-3/x అంటే ఏమవుతుంది, ఇది రెసిప్రోకలే కదా. అందుకే ఇప్పుడు నాకేమవుతుంది చూడండి, ఈ ఈక్వేషన్లో దీన్ని t అనుకుంటే t ప్లస్ ఇది 1/t అవుతుంది, ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్లీ దీనికి రెసిప్రోకల్ అనమాట. సో అప్పుడు నాకు ఏమొస్తుంది, ఇది 1/t ఇది ఈక్వల్స్ టు 5/2. క్లియరా? ఎల్సిఎం చేయండి. t² ప్లస్ 1/t ఈజ్ ఈక్వల్స్ టు 5/2. t అటు పంపించండి, 2 ఇటు పంపించండి. 2 × t² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 5t. సో మల్టిప్లై చేయండి. 2 × t², 2t² ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 5t. ఈ 5t ఇటు తీసుకురండి. 2t², ఈ 5t ఇటు తీసుకొస్తే -5t ప్లస్ 2. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజ్ చేయండి. 2 2 = 4, 4t² అంటే 4t మైనస్. సో 2t² మైనస్ 4t మైనస్ t ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 2t కామన్ తీయండి, t మైనస్ 2, -1 కామన్ తీయండి, t మైనస్ 2. యాక్చువల్గా నేను మీకు ఈ ఫ్యాక్టరైజేషన్ కూడా ఎక్స్టెన్సివ్గా చెప్పొచ్చు, బట్ దీనికే మనం ఇంత టైం అలాట్ చేస్తే మనకి వేరే కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పుడు ఈ సాల్వింగ్లో మనకి ఈ పర్టికులర్ స్టెప్స్ అనేవి ఇంపార్టెంట్. ఇప్పుడు వీటికి మనం ప్రయారిటీ ఇవ్వాలి. ఫ్యాక్టరైజేషన్ మీలో ఉన్న 80% మందికి వచ్చు ఆల్రెడీ. సో నేను ఈ ఫ్యాక్టరైజేషన్ ఎక్స్టెన్సివ్గా చెప్పట్లేను అందుకే. ఓకేనా? సో నాకు t వాల్యూ ఎంత వస్తుంది, 2. ఇంకొకటి t - 1 = 0 అంటే t = 1/2. సో నాకు t2 వచ్చింది, t 1/2 వచ్చింది. సో మనం t ఏమనుకున్నాము, ఇది కదా. సో ఒక t వాల్యూ ఏమొచ్చింది మనకి 2, ఇంకో t వాల్యూ ఏమొచ్చింది 1/2. ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే x/(x-3) ఈజ్ ఈక్వల్స్ టు 4 వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేయండి. x ఈజ్ ఈక్వల్స్ టు 4 × x-3. x ఈజ్ ఈక్వల్స్ టు 4x - 4 3 = 12. ఈ 12 ఇటు పంపించండి, x ఇటు పంపించండి. 12 ఈజ్ ఈక్వల్స్ టు 4x. ఈ x అటు సైడ్ వస్తే ఏమవుతుంది, 12 ఈజ్ ఈక్వల్స్ టు 3x. x ఈజ్ ఈక్వల్స్ టు 12/3. 3 1 = 3 4 = సో x వాల్యూ ఎంత వచ్చింది, 4. ఎప్పుడైతే t అనే వాల్యూ 2 అయితే, ఫర్ ఎగ్జాంపుల్ t అనేది 1/2 అయితే సింపుల్ x/(x-3) √ సేమ్ స్క్వేరింగ్ చేసుకోవాలి, 1/2 హోల్ స్క్వేర్. స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. x/(x-3) ఈజ్ ఈక్వల్స్ టు 1/4. క్రాస్ మల్టిప్లై చేయండి. 4 × x 4x ఈజ్ ఈక్వల్స్ టు x-3. ఈ x ఇట్ ఓకే 3 ఓకే, ఈ x ఇట్ పంపించండి. 4x - x ఈజ్ ఈక్వల్స్ టు -3. 3x ఈజ్ ఈక్వల్స్ టు -3. x ఈజ్ ఈక్వల్స్ టు -3/3 విచ్ ఈస్ నథింగ్ బట్ 1. సో x ఈజ్ ఈక్వల్స్ టు -1. సో ఈ విధంగా మనకి ఎట్లున్నా సరే ప్రాబ్లం మనం దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సో క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి, కొంచెం ఆఫ్ బీట్ ఉంటుంది అనమాట. మనం కొంచెం ఏమంటారు కామన్ సెన్స్ని వాడినాం అంటే మనకి ఈజీ అయిపోతుంది. జాగ్రత్తగా వినండి, కొంచెం డిఫరెంట్ క్వశ్చన్, బట్ ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడగొచ్చు అనమాట మనల్ని ఎగ్జామ్లో. ఓకే, అందుకోసం మీకు ప్రతి ఒక్క మోడల్ కవర్ చేయాలన్న ఇంటెన్షన్ తోటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తున్నా. యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్స్ మనకి ఐపీ ఎగ్జామ్కి అంత ఇంపార్టెంట్ కాదు, బట్ మనకి కాన్సెప్ట్ మీద గ్రిప్ పెరగాలని 360 degreesలో మనకు కాన్సెప్ట్ అనేది అర్థం కావాలని చెప్పి నేను అన్ని మోడల్ సమ్స్ కవర్ చేస్తాను. ఓకేనా? చలో ఇప్పుడు ఈ సమ్ ఎట్లా చేస్తాము. ఈ సమ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ సమ్ కూడా మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడి చేస్తే మనకి చాలా యూజ్ అవుతుంది. ఎట్లనో చెప్తా.
చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నా ఎక్స్ ప్లస్ 1/xని టీ అనుకుంటున్నా. మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, అట్లెట్లా అనుకుంటారు మీరు అంత ఈజీగా అంటే ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా వస్తుంది, అలవాటు అవుతుంది అనమాట. మీరు మైండ్లో ఒకటే పెట్టుకోవాలి, ఏది ఉన్నా మనం దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి కన్వర్ట్ చేస్తే ఈజీ అయిపోతుంది. ఎట్లా? సబ్స్టిట్యూషన్ మెథడ్. కానీ దేన్ని ఏ వేరియబుల్ అనుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అది మెల్లగా వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, దీన్ని స్క్వేరింగ్ చేస్తున్నాను అనమాట. స్క్వేరింగ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి, ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు టీ స్క్వేర్. కరెక్టేనా? సో ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి, క్లియరా, ఈజ్ ఈక్వల్స్ టు టీ స్క్వేర్. చూడండి ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు టీ స్క్వేర్, క్లియరా. సో ఈ 2 అటు పంపిస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు టీ స్క్వేర్ మైనస్ 2, క్లియరా. చూడండి మనం ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1/x టీ అనుకుంటే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ కూడా వచ్చింది, టీ స్క్వేర్ మైనస్ 2. సో ఇప్పుడు నేను ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లేస్లో టీ స్క్వేర్ మైనస్ 2 మైనస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు మనము, టీ కదా. సో 5 ఆఫ్ టీ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. -2 ప్లస్ 6 ఎంత చెప్పండి, -2 ప్లస్ 6 ఎంత, +4 కదా. సో మిగతాదంతా యాస్టీస్ రాసేసిన అనమాట, జస్ట్ -2 ప్లస్ 6 సాల్వ్ చేసి. ఇప్పుడు దీన్ని క్వాడ్రాటిక్ సాల్వ్ చేయడం ఎంత ఈజీ చూడండి, టీ స్క్వేర్ -4t మైనస్ టీ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. టీ ఇంటూ టీ మైనస్ 4 -1 ఇంటూ టీ మైనస్ 4. టీ మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0, టీ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. టీ ఈజ్ ఈక్వల్స్ టు 4, టీ ఈజ్ ఈక్వల్స్ టు 1. పక్కన సో టీ ఏమనుకున్నాం మనం, టీని ఎక్స్ ప్లస్ 1/x కదా. సో ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 4. మళ్ళీ దీన్ని సాల్వ్ చేయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 4. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 4x. 4xని తీసుకొస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మళ్ళీ నేను ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1x. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. కొంచెం నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను అనమాట. ఎల్సిఎం తీసుకున్నాను, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x. ఈ ఎక్స్ నాటి పంపిస్తే 1 ఇంటూ ఎక్స్ 1x. ఆ 1xని తీసుకొని వస్తే -1x. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మళ్ళీ మనం ఫ్యాక్టరైజ్ చేయాలి. యాక్చువల్గా ఇట్లాంటి ఈక్వేషన్స్ని మనం ఫ్యాక్టరైజ్ చేయలేము, ఎందుకంటే వీటికి వచ్చే రూట్స్ అనేటివి ఇమాజినరీ రూట్స్ ఉంటాయి, అంటే కాంప్లెక్స్ రూట్స్ ఉంటాయి అన్నమాట. సో అందుకే మనం ఏం చేయాలంటే ఫార్ములా పెట్టాలి. ఫార్ములా ఏంది చెప్పండి, -b ప్లస్ ఆర్ మైనస్ √b² మైనస్ 4ac/2a. సో నేను ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సాల్వ్ చేస్తున్నాను చూడండి. ఏ ఏంది ఇక్కడ x² కోఎఫిషియంట్ 1, b ఏంది -4, c ఎంత 1. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. -b అంటే -4 ప్లస్ ఆర్ మైనస్ b² అంటే -4 హోల్ స్క్వేర్ -4 ఇంటూ a 1 c -1, క్లియరా. చలో బై 2 ఇంటూ a 1 4 ప్లస్ ఆర్ మైనస్ √-4² అంటే 16 ప్లస్ 4/2, క్లియరా. సో 4 ప్లస్ ఆర్ మైనస్ √20/2. ఇక్కడ మనకి ఏమొస్తుంది ఇంకా 4 ప్లస్ ఆర్ మైనస్ 2√5/2. మళ్ళీ మీరు కామన్ తీస్తే 2 కామన్ తీస్తే 2 ప్లస్ ఆర్ మైనస్ √5/2. 2 క్యాన్సిల్ అయితే మనకి 2 ప్లస్ ఆర్ మైనస్ √5 వస్తాయి, ఓకేనా. సో ఇట్లాంటి వాటికి మనం కొంచెం ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేయకుండా -b ప్లస్ ఆర్ మైనస్ √b² మైనస్ 4ac/2a యూజ్ చేస్తే మనకి దాని రూట్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు మీరు గమనించినట్టయితే నేను ఒకటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేసిన, ఇంకొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా ఉంది. సో ఆ ఈక్వేషన్ కూడా సాల్వ్ చేస్తే మొత్తం మనకి ఎన్ని వాల్యూస్ వస్తాయి, 2 ప్లస్ ఆర్ మైనస్ √5. అండ్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి కూడా మనకి ఇంకో 2 వాల్యూస్ ఉంటాయి. సో మొత్తానికి ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే వాల్యూస్ అన్ని 4. అయితే మీకు డౌట్ వస్తుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్సే ఉండాలి కదా అంటే, ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు, పవర్ 4 ఈక్వేషన్. ఎట్లా చెప్పండి, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. x² దీంతో మల్టిప్లై ఏమొస్తుంది, x⁴ కదా, అవునా కదా.
క్లియర్గా అర్థమైందా? కానీ దాన్ని కూడా మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లెక్క కన్వర్ట్ చేసి చేసినాం చూడండి, అదనమాట, అదే ట్రిక్ ఇక్కడ. సో మనకి మొత్తం 4 రూట్స్ ఉన్నాయంటే డెఫినెట్గా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ వచ్చేసి 4 అనమాట. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో ఇందాక మనం ఒక 3 ప్రాబ్లమ్స్ని చూసినాము, ఇప్పుడు ఇంకొక 3 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. సో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంది? ఇఫ్ x square minus 15 minus m of 2x minus 8 is equals to 0 as equal roots, then find m. ఓకే, ఏమంటున్నాడు? మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చిండు. ఓకే, ఓకే, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఈక్వల్ రూట్స్ ఉన్నాయని అన్నాడు. సో ఒక్కసారి మనకి ఈక్వల్ రూట్స్ ఉన్నాయని తెలవంగానే మనం ఏం చేయాలి? డిస్క్రిమినెంట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఈక్వల్ రూట్స్ ఉంటాయో అప్పుడు దాని డిస్క్రిమినెంట్ ఏమైపోతుంది? 0. సో d షుడ్ బి ఈక్వల్స్ టు 0 అనమాట. సో ఈ కండిషన్ అప్లై చేసే ముందు మనం ఏం చేయాలంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఆర్గనైజ్ చేసి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్లో రాసుకోవాలి. సో పిల్లలు ఇక్కడనే కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట, ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్లో లేదు. ఓకే, సో మీకోసం నేను మళ్ళీ రాస్తున్నా కింద. ఓకే, చూడండి, మైనస్ m ఇంటూ 2x మైనస్ 2mx మైనస్ m ఇంటూ మైనస్ 8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ m ఇంటూ 8 8m. సి ఎక్స్ స్క్వేర్, ఇక్కడ మనకి నెక్స్ట్ టర్మ్ రావాలి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్స్ టర్మ్ రావాలి, తర్వాత కాన్స్టెంట్ టర్మ్స్ రావాలి. ఓకే, ఇప్పుడు వీఆర్ రెడీ టు గో అనమాట. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఓకేనా? చలో ఇప్పుడు మనము ఏ వాల్యూ ఏంది రాసుకుందాం. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత? 1. బి వాల్యూ ఎంత? -2. సి వాల్యూ ఎంత? 8m మైనస్ 15. క్లియరా? సో ఏ బి సి. ఇంకొంతమంది సి వాల్యూ అంటే జస్ట్ -15 రాస్తారు, అది తప్పు అయిపోతుంది. ఇది మొత్తం కాన్స్టెంట్ కిందకి వచ్చేస్తుంది. ఓకేనా? చలో బి స్క్వేర్ మైనస్ 4ac కదా. బి స్క్వేర్ అంటే ఎంత? -2m హోల్ స్క్వేర్ మైనస్ 4. ఏ వాల్యూ ఎంత? 1. సి వాల్యూ ఎంత? 8m మైనస్ 15. ఇది ఈక్వల్స్ టు ఎంత? 0. క్లియర్గా అర్థమైందా? ఈ క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ ఇయర్లో అండ్ రీసెంట్గా 24లో కూడా అడిగినట్టున్నాడు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలా జాగ్రత్తగా వినండి. -2m హోల్ స్క్వేర్ అంటే 4m స్క్వేర్, మైనస్ 4 ఇంటూ 1 4 అయిపోతుంది, -4 ఇంటూ 8 ఎంత? -32m, మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ 15 4s ఆర్ ఎంత? 60. క్లియరా? సో ఎప్పుడైనా మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కొంచెం కాంప్లెక్స్గా నెంబర్స్ మనకు కనిపిస్తాయి. ఇప్పుడు m స్క్వేర్కి యాక్చువల్గా కోఎఫిషియంట్ ఉండొద్దు, కానీ ఉంది అంటే మనం ఏం చేయాలంటే మ్యాక్సిమం దాన్ని వీ షుడ్ గెట్ రిడ్ ఆఫ్ దట్ అనమాట. సో ఇప్పుడు చూడండి, 4 32 60 ఈ 3 ఒక టేబుల్లో వస్తాయి, అంటే 4 టేబుల్లో వస్తాయి కాబట్టి 4ని కామన్ తీసుకోవచ్చు అనమాట మనం. 4m స్క్వేర్ మైనస్ 8m ప్లస్ 15. క్లియరా? సో అటు తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది? 0/4 0 అయిపోతుంది. మనకు మిగిలింది ఏంది? m స్క్వేర్ మైనస్ 8m ప్లస్ 15. ఓకే, ఇప్పుడు దీన్ని ఎట్లా ఫ్యాక్టరైజ్ చేస్తాం చెప్పండి? సింపుల్. 15 ఇంటూ m స్క్వేర్ ఎంత? 15m స్క్వేర్. తర్వాత నేను దీన్ని 2 ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయాలి, సచ్ దాట్ ఆ 2 ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే ఇది రావాలి, ఇంటూ చేస్తే ఇది రావాలి. సో చూడండి, 3 5s 15, 3m 5m. కానీ ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకు మైనస్ ఉంది కాబట్టి రెండింటికి మైనస్ పెట్టుకుందాం. మల్టిప్లై చేయండి, 15m స్క్వేర్ వచ్చిందా లేదా? యాడ్ చేయండి, 8m వచ్చిందా లేదా? చలో, సో m స్క్వేర్ మైనస్ 3m మైనస్ 5m ప్లస్ 15 ఇది ఈక్వల్స్ టు 0. సో m ఇంటూ m మైనస్ 3 మైనస్ 5 ఇంటూ m మైనస్ 3. సో m మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0, m మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. m ఈజ్ ఈక్వల్స్ టు 3, m ఈజ్ ఈక్వల్స్ టు 5. సో మనకి m వాల్యూస్ ఎన్ని వచ్చినాయి? 3, 5. సో ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఈక్వల్ రూట్స్ ఉండాలంటే m వాల్యూ మనకి 2 ఉండాలి. 3n ఉండొచ్చు లేదా 5n ఉండొచ్చు. క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. ఓకేనా? చలో మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంది మళ్ళా చూడండి. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ p ఈజ్ ఈక్వల్స్ టు 0 హ్యావ్ ఎ కామన్ రూట్, దెన్ ఫైండ్ p.
సో ఈ కాన్సెప్ట్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం సపరేట్గా. రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఒక కామన్ రూట్ ఉండాలంటే కండిషన్ ఏంది అని. ఇప్పుడు ఆ కండిషన్ని గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం అనిపిస్తే నన్ను అడిగితే ఆ కండిషన్ బదులుగా మనం దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎట్లనో చూద్దాం. ఓకే, సో మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని ఫస్ట్ రాసేసుకుందాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ p ఈక్వల్స్ టు 0 కదా. ఈ రెండింటికి ఒక కామన్ రూట్ ఉందంట. ఓకే, ఇప్పుడు దాన్ని నేను ఏమనుకుంటున్నా అంటే ఆ కామన్ రూట్ని లెట్ ఆల్ఫా బీ ద కామన్ రూట్ అని అనుకుంటున్నా. ఓకే, సో ఈ ఆల్ఫా అనేది కామన్ రూట్ కాబట్టి ఈ ఆల్ఫా ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది, ఈ ఆల్ఫా ఈ ఈక్వేషన్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. రూట్ అంటే ఏంటి చెప్పండి? సొల్యూషన్ ఆఫ్ దట్ ఈక్వేషన్. అంటే ఈ ఆల్ఫా అనేది ఈ ప్రాబ్లంకి సొల్యూషను, ఈ ఆల్ఫా అనేది ఈ ప్రాబ్లంకి కూడా సొల్యూషన్. అప్పుడు ఏం చేస్తాము? ఈ ఆల్ఫాని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, ఈ ఆల్ఫాని కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. మనకి ఏమొస్తుంది? ఆల్ఫా హోల్ స్క్వేర్ మైనస్ 6 ఆల్ఫా ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. అవునా కదా? సో దీన్ని ఫ్యాక్టరైజ్ చేయండి. 5 ఇంటూ ఆల్ఫా స్క్వేర్ 5 ఆల్ఫా స్క్వేర్. రూట్స్ తీయండి. మనకి ఏం రావాలి? -6 ఆల్ఫా రావాలి మిడిల్ టర్మ్. అంటే నేను ఏం తీసుకుంటున్నాను అంటే -5 ఆల్ఫా -1 ఆల్ఫా. రెండింటిని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది, రెండింటిని యాడ్ చేస్తే ఇది వస్తుంది. చాలు, ఆల్ఫా స్క్వేర్ -5 ఆల్ఫా -1 ఆల్ఫా ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. సో ఆల్ఫాని కామన్ తీస్తే ఆల్ఫా -5. మీకు ఎప్పుడైనా ఇక్కడ నెక్స్ట్ టైం కామన్ తీయాలో అర్థం కాకపోతే సింప్లీ యూ హ్యావ్ టు టేక్ దిస్ అవుట్. దాని తర్వాత ఏం చేయాలంటే ఈ ఫస్ట్ టర్మ్ ఉందా ఇందులో, దీంతో డివైడ్ చేయండి. -1 ఆల్ఫా బై ఆల్ఫా అంటే -1 వచ్చేస్తుంది. సో ఆల్ఫా -5 ఇంటూ ఆల్ఫా -1 ఇది ఈక్వల్స్ టు 0. సో ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు 5, ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు 1. ఓకే, సో ఇప్పుడు ఆల్ఫా 5 అయిన ఉండొచ్చు, ఆల్ఫా 1 అయిన ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా 5 అనుకుంటున్నా. సో ఆల్ఫా 5 అనుకుంటే ఇప్పుడు ఆల్ఫాని నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. మనం ఏమనుకున్నాం? ఇది కామన్ రూట్ కాబట్టి దీంట్లో కూడా మనం ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. ఎస్, రెండింటికి కామన్ రూట్ కాబట్టి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ p ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఆల్ఫా స్క్వేర్ మైనస్ 12 ఆల్ఫా ప్లస్ p ఈజ్ ఈక్వల్స్ టు 0. క్లియరా? ఆల్ఫా స్క్వేర్ అంటే 5 స్క్వేర్ మైనస్ 12 ఇంటూ ఆల్ఫా అంటే 5 ప్లస్ p ఈజ్ ఈక్వల్స్ టు 0. 5 స్క్వేర్ అంటే 25, 12 5 60 ప్లస్ p ఈజ్ ఈక్వల్స్ టు 0. 25 మైనస్ 60 అంటే -35 ప్లస్ p ఈజ్ ఈక్వల్స్ టు 0. -35 పంపిస్తే ఏమవుతుంది? +35. ఓకే, ఒకవేళ ఆల్ఫా అనేది 5 అయింది అనుకోండి, మనకి p వాల్యూ 35 అవుతుంది. ఒకవేళ ఆల్ఫా అనేది 1 అయింది అనుకోండి, చూడండి ఆల్ఫా 1 అయితే ఏమవుతుంది మనకి చెప్పండి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ p ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. సో ఆల్ఫా స్క్వేర్ మైనస్ 12 ఆల్ఫా ప్లస్ p ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. సో ఆల్ఫా స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ 12 ఇంటూ 1 ప్లస్ p ఈజ్ ఈక్వల్స్ టు 0. 1 స్క్వేర్ ఎంత? 1 మైనస్ 12 ఇంటూ 1 ఎంత? -12. సో 1 మైనస్ 12 అంటే -11 ప్లస్ p ఈజ్ ఈక్వల్స్ టు 0. p ఈజ్ ఈక్వల్స్ టు 11. సో p 11 ఉండొచ్చు లేదా 35 ఉండొచ్చు. ఒకవేళ ఆల్ఫా 5 అయితే p 35, ఆల్ఫా 1 అయితే p 11. సో క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. సో అదే మోడల్లో ఇంకొక క్వశ్చన్ చేద్దాం. అయితే సేమ్ మోడల్ క్వశ్చన్ మళ్ళీ ఎందుకు చెప్పిస్తారు అంటే ఇది 24లో వచ్చిందనమాట. మనం చేసే లాస్ట్ క్వశ్చన్ 24లో అడిగిండు అనమాట. సో కొంచెం ఓపిక తెచ్చుకొని చేసేస్తే అయిపోతుందని చెప్పేస్తాను. క్లియరా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? మనకు 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చిండు, వాటికి ఒక కామన్ రూట్ ఉందంట. ఏ వాల్యూ కనుక్కోమన్నాడు సేమ్ దీని లెక్కనే. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 35 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో క్లియర్గా చూడండి, ఈ రెండింటికి కామన్ రూట్ ఉన్నది అన్నాడు కాబట్టి లెట్ ఆల్ఫా బి ద కామన్ రూట్ అని అనుకుంటున్నా. చలో, సో ఆల్ఫా కామన్ రూట్ కాబట్టి ఆల్ఫా ఇందులో రెండిట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటా. చూడండి, ఆల్ఫా స్క్వేర్ మైనస్ 6 ఆల్ఫా ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నా. నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఆల్ఫా స్క్వేర్ మైనస్ 3a ఆల్ఫా ప్లస్ 35 ఈజ్ ఈక్వల్స్ టు 0. అయితే మనం ఈ సెకండ్ ఈక్వేషన్ని టచ్ చేయొద్దు. ఫస్ట్ మనం ఈ ఫస్ట్ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. ఎట్లా సాల్వ్ చేస్తాం? ఇందాక చేసిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూడండి, ఆల్ఫా స్క్వేర్ మైనస్ 6 ఆల్ఫా ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. డైరెక్ట్ వేసేస్తున్నాం. -5 ఆల్ఫా -1 ఆల్ఫా ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆల్ఫా ఇంటూ ఆల్ఫా -5 -1 ఇంటూ ఆల్ఫా -5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 5, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1. క్లియరా?
సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఆల్ఫా ఈక్వల్స్ టు 5 అనే వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది 5 స్క్వేర్ మైనస్ 3a ఇంటూ 5 ప్లస్ 35 ఈజ్ ఈక్వల్స్ టు 0. 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 3a ఇంటూ 5 అంటే 15a ప్లస్ 35 ఈజ్ ఈక్వల్స్ టు 0. కొంచెం క్యాలిక్యులేషన్ స్పీడ్ అవుతుంది, బట్ యూ హ్యావ్ టు కీప్ అప్ అనమాట, కీప్ అప్ విత్ ద పేస్. 25 ప్లస్ 35 అంటే 60 మైనస్ 15a ఈజ్ ఈక్వల్స్ టు 0. 60 ఈజ్ ఈక్వల్స్ టు 15a. a ఈజ్ ఈక్వల్స్ టు 60/15 విచ్ ఈజ్ నథింగ్ బట్ 4. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది నాకు 4. క్లియర్గా అర్థమైందా? చలో A4 కదా. నెక్స్ట్ ఏం చేస్తున్నాం చూడండి. ఇప్పుడు ఆల్ఫా 5 పెట్టుకున్నాం కదా, నెక్స్ట్ ఆల్ఫా 1 పెట్టుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది ఆల్ఫా స్క్వేర్ మైనస్ 3a ఆల్ఫా ప్లస్ 35. ఆల్ఫా స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ 3a ఇంటూ 1 ప్లస్ 35. 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 3a ఇంటూ 1 3a ప్లస్ 35. 35 ప్లస్ 1 36 మైనస్ 3a ఈజ్ ఈక్వల్స్ టు 0. 36 ఈజ్ ఈక్వల్స్ టు 3a. a ఈజ్ ఈక్వల్స్ టు 36/3. 3 1s are 3 12s are. సో a ఈజ్ ఈక్వల్స్ టు 12. సో A4 అవ్వచ్చు లేదా A12 కూడా అవ్వచ్చు. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో.